నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సవరణలు చేయడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 4 స్లాబ్లను 2 స్లాబ్లకు కుదించింది. జీఎస్టీ స్లాబ్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో కేంద్రం తీసుకున్న జీఎస్టీ సవరణల పట్ల మహబూబ్ నగర్ జిల్లాలోని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణలు చేసిన నేపథ్యంలో పాలమూరు జిల్లా వ్యాపారుల స్పందనపై మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం మార్పు తీసుకొచ్చేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ కూడా సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 4 స్లాబ్లుగా ఉన్నటువంటి జిఎస్టీని ఇప్పుడు 2 స్లాబ్లుగా మార్చింది. ఇందుకు సంబంధించి కూడా చాలా వరకు ధరలు తగ్గి సామాన్యుడికి నిత్యావసరాలు కావచ్చు, మిగతా అన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయం ఈ నెల 22వ తారీఖు నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యాపారులు ఎలా స్పందిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జిఎస్టీ మార్పు విధానాల పట్ల మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన వ్యాపారవేత్తలు మనతో పాటు వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రకటించినట్టుగానే ఇప్పటికే జిఎస్టీ పైన కూడా మార్పులు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కౌన్సిల్ కూడా పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 20వ తారీఖు నుంచి జిఎస్టీ పైన పూర్తి స్థాయిలో 4 స్లాబ్లు ఉన్నాయి, 2 స్లాబ్లు అమలులోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు దీన్ని? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మన దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభ పరిణామం భావించవచ్చు. మరియు ప్రత్యేకించి కూడా ఎడ్యుకేషన్ విషయంలో ఇంతకుముందు 12% అంటే మ్యాప్స్ కానీ, పెన్సిల్ కానీ, ఎరేజర్స్ కానీ ఇటువంటి మొత్తము 12% ఉండేది, అది 0% తీసుకొచ్చారు. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కూడా పేద విద్యార్థులకు కానీ మంచిగా ఉపయోగపడే ఇది ఉంది. అదేవిధంగా రైతులకు కూడా శుభవార్త ఏంటంటే రైతులకు ట్రాక్టర్ల పైన ఇంతకుముందు 12% కానీ, అంటే ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ కానీ ఇటువంటి దాని మీద 12% ఉండేది. ఆ 12%ని 5% కుదించడం వల్ల కూడా వాళ్ళకు కూడా అంటే రైతులకు ఖర్చు భారం తగ్గి వాళ్ళు కూడా ఇంకా అభివృద్ధి చెంది అన్ని విధాలుగా పంటలను ఉపయోగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి పరిణామం అని భావించవచ్చు. మీరు చెప్పండి, ఇప్పుడు చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 20వ తారీఖు నుంచి దీన్ని జిఎస్టీ అమలు చేయబోతుంది. అంటే ఇలాంటివి ఏ ఉపయోగకరంగా ఉండబోతాయి అనుకుంటారు మీరు? యాక్చువల్గా 5%, 12%, 18%, 28% ఉండే. 18%, 28%, 12% ఎత్తేసింది. 5%, 12% మాత్రమే ఉన్నాయి. 5%, 18% మాత్రమే ఉన్నాయి. చాలా వరకు మిడిల్ క్లాస్ ఉపయోగించే వస్తువులన్నీ 5%లకు వచ్చేసినాయి. ఫుడ్ మొత్తం మ్యాక్సిమం 18%లో కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో చాలా మందికి మిడిల్ క్లాస్ కానీ చాలా పబ్లిక్ కానీ తగ్గిపోతాయి రేట్స్. కంపెనీస్ ఇవన్నీ ఎంఆర్పి పరంగా ఎట్లా తగ్గిస్తాయి, ఏం చేస్తాయి అనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీని ఏ విధంగా అమలు చేయాలంటే వ్యాపారులతో పాటు అదే కంపెనీలు కూడా ఏ విధంగా అమలు చేస్తే పకడ్బందీగా ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది చెప్పచ్చు. ఇప్పుడు వ్యాపారులు అయితే ఏ విధమైతే ఆల్రెడీ జిఎస్టీ ఏవైతే రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఉందో అది ఆ విధంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వ్యాపారస్తుల కాడ లేకపోతే కంపెనీస్ దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ ఏ విధంగా దాన్ని ట్రీట్ చేయాలి, ఫ్యూచర్లో వెంకటేష్ గారు చెప్పినట్టు జిఎస్టీ తగ్గుదల అంటే సబ్బులు అనుకోండి, షాంపూలు అనుకోండి, ప్రతిది కూడా తగ్గిపోయింది. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇది మన భారతదేశంలో ప్రతి లేయర్కు ఇది చాలా లాభదాయకమే. ఇంకోటి ఏంటంటే మనకు ఒకటి గమనించాల్సింది ఏంటంటే అమెరికా ప్రస్తుతానికి మన మీద సర్చార్జ్లు వేస్తుంది. ఆల్రెడీ మన ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ చాలా బలహీనంగా ఉంది, అంటే ప్రాబ్లమ్స్లో ఉంది, సమస్యల్లో ఉంది. ఆ సమస్యను ఎదుర్కొంటూ మళ్ళీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గియడం అనేది చాలా 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 సాహసోపేతమైన నిర్ణయము. ఎందుకంటే మనం చూస్తున్నాము ప్రతి నెల 1,50,000 కోట్ల జిఎస్టీ కలెక్షన్ అని చెప్తున్నారు. ఈ మార్పు వల్ల 18% నుంచి 5%కి రావడము, 12% మొత్తం వెళ్ళిపోయి 5%కి రావడము, 28% ఉండేటివి మొత్తము మేజర్గా ఈ లగ్జరీ గుడ్స్ కాకుండా నార్మల్ గూడ్స్ 18% రావడం వల్ల ఈ 1,50,000 కోట్ల జిఎస్టీ కలెక్షన్ అనేది 90,000 కోట్లకు వస్తుందో 1,00,000 కోట్లకు వస్తుందో తెలియదు. 50,000 కోట్ల రూపాయల అధిక భారం మళ్ళీ గవర్నమెంట్ పడనుంది. అయినా సరే గవర్నమెంట్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడము కేవలం మన భారతదేశంలో ఉన్న అన్ని తరగతుల ప్రజలకు మేలు చేసుకోవడం కోసమే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నది. ఈ జిఎస్టీ నిజంగా వాళ్ళు చేసిన సంస్కరణలు ఈ ప్రొడక్షన్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రొడక్షన్ కాడ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో జిఎస్టీ కలెక్షన్ అక్కడ ఏ విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి, తద్వారా ఈ
ట్యాక్స్ రిడక్షన్ అనేది ఏ విధంగా పబ్లిక్కి ట్రాన్స్ఫర్ అయిపోతుందని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వ్యాపారులకు ఏం అక్కడ నుంచి ప్రొడక్షన్ కాడ నుంచి కంట్రోల్ చేస్తే సరిపోతుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు ₹5 ఎంఆర్పీని ₹4 చేయలేము. ప్రస్తుతం ఉన్న మన కరెన్సీ స్ట్రక్చర్లో కూడా ₹5, ₹10, ₹15, ₹20 ఉన్నాయి. దాన్ని ₹4, ₹8 చేయలేము. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏ విధంగా దాని మీద దృష్టి సారిస్తుంది, ప్రొడక్షన్ సంబంధించి ఈ కంపెనీస్ కూడా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాయి, ఏమన్నా గ్రామేజ్ పెంచుతాయా లేకపోతే ఏమన్నా దానికి వాల్యుడేషన్స్ ఇస్తాయా, ఆ వాల్యుడేషన్స్ ఇస్తే ఆ గ్రామేజ్ ఇస్తే ఈ నిజంగా ఎన్ని రోజుల వరకు ఇస్తుంది అది. ఎందుకంటే కంపెనీస్ వాళ్ళు మళ్ళీ ఒక సంవత్సరంకో 6 నెలలకో 3 నెలలకో అవన్నీ తీసేయచ్చు. సో ఈ బెనిఫిట్ అనేది గవర్నమెంట్ తీసుకున్న ఈ 50,000 కోట్ల రూపాయలు అనుకోండి, 60,000 కోట్ల రూపాయలు అనుకోండి, ఏదైతే ఘాటా పడిందో ఆ ఘాటా అనేది నిజంగా పబ్లిక్ ఎలా వెళ్తాననేది కొద్దిగా గవర్నమెంట్ జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. ఇది మనం చూస్తే మహబూబ్నగర్ జిల్లా వాసులు వ్యాపారస్తులు చెప్తున్నమాట. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పైన చెప్పేటువంటి సవరణలు పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే దీని అమలును కూడా పూర్తి స్థాయిలో కంపెనీలు కావచ్చు, మిగతా వివిధ ఫ్యాక్టరీలకు సంబంధించిన కావచ్చు, మిగతా వ్యాపారస్తులకు సంబంధించి అందరూ కూడా పూర్తి స్థాయిలో లాభపడే విధంగా కూడా కేంద్రం చేపట్టిన సవరణలు కూడా స్వాగతిస్తామని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే చిరు వ్యాపారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఓవైపు దేశానికి భారంగా అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా స్వాగతిస్తున్నారు. శ్రీనివాసరావు, HM TV, మహబూబ్నగర్.